ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. ప్రియమైన వారలారా, ఈ వాక్యం ఒక అద్భుతమైన భరోసాను మనకు అనుగ్రహిస్తుంది. నీతిమంతుడు అంటే దేవునికి భయపడుతూ ఆయన వాక్యమును అనుసరించి నడిచే మనిషి. ఇలాంటి మనిషి ఎన్ని తుఫానులను ఎన్ని పరీక్షలను ఎదుర్కొన్నా కదిలింపబడడు అని దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. జీవితంలో కష్టాలు మార్పులు తప్పవు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతుంది, పరిస్థితులు కదులుతాయి. కానీ దేవునిపై విశ్వాసం ఉంచిన వాడు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోనైనా నిలబడతాడు. కీర్తనల గ్రంథం 125వ కీర్తన 1వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది: యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుండును. పర్వతం ఎంత బలంగా నేల మీద నిలబడుతుందో అలాగే దేవునిలో నిలబడినటువంటి వ్యక్తి కూడా కదలక నిత్యము నిలిచి ఉంటాడు. కారణం, దేవుడే అతనికి పునాది, దేవుడే అతనికి ఆశ్రయం, దేవుడే అతని బలం. యోబు జీవితం మనకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచి ఉంది. అతడు అన్నిటినీ కోల్పోయినా తన విశ్వాసములో కదలలేదు. దేవునిపై ఆధారపడి ఉన్నవాడే నీతిమంతుడు. అలాంటి వాడు ఏ కష్టం వచ్చినా దేవుడు అతన్ని తిరిగి నిలబెడతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నిన్ను కదిలించే పరిస్థితులు ఎన్నో ఉండవచ్చు. భయాలు, లోపాలు, నిరాశలు నీ మనస్సును కదిలిస్తున్నాయా? ఈరోజు దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు నీతిమంతుడవైతే కదిలింపబడవు. నీ విశ్వాసం దేవునిలో గట్టిగా స్థిరపరచబడాలి. మనుషుల మాటలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుడు మార్పులేనివాడు, మారనివాడు. ఆయన నీకు తోడుగా నిలిచి నిన్ను స్థిరపరచుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడును అని మీరు మాతో మాట్లాడిన మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారి యొక్క విశ్వాస జీవితంలో వారికి ఎదురవుతున్నటువంటి పరీక్షలలో బలహీనపరచబడకుండా స్థిరమైనటువంటి విశ్వాసం కలిగేటువంటి వారిగా మార్చమని కోరుకుంటున్నాం. జీవితంలో కూడా ఎదురవుతున్నటువంటి కష్టాలు, పరీక్షలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎన్నెన్నో తారసపడుతుంటుండగా వాటన్నిటిలో కూడా స్థిర మనస్సు కలిగి మీ ఆత్మ సహాయము చేత వృద్ధి అవునట్లుగా కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ఆశీర్వాదకరంగా వారి యొక్క జీవన విధానాలు కొనసాగించబడినట్లుగా మీ సహాయమును దయచేయమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీవు దేవుని కొరకు నీతిగా నిలబడగలిగితే నీ హృదయంతరంగంలో విశ్వాసం బలపడి శాంతి, ధైర్యము, స్థిరమైన ఆశీర్వాదము నీ జీవితంలో కలుగునుగాక. ఈ సందేశము నీ మనస్సును బలపరిచిందా? దయచేసి ఇతరులకు కూడా ఈ మాటలు షేర్ చేయండి. వారి జీవితంలో సమస్యల మధ్య కుటుమిట్లాడుతున్నారేమో, స్థిర విశ్వాసం కలిగి దేవుని కృపలో బలపరచబడుదురుగాక.